ఎక్స్పీరియన్స్ అనుకుంటా కదా ఇలా మాట్లాడే అమ్మాయిని పడేయడం. లాస్య, మనం పెళ్లి చేసుకుందామా? చాలా సంబంధాలు చూశానన్నారుగా, మరెందుకు ఒక్కటి కూడా సెట్ కాలేదు? డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నా. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. పెళ్ళంటే ఆషామాషి కాదు నాన్న. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని ఊరికే అన్నారనుకున్నావా? ఇప్పటికే 50 సంబంధాలు చూపించాను. నీ స్పీడ్ చూస్తా అంటే సెంచి దాటేలాగా ఉన్నా. 30 క్రాస్ అయిన అబ్బాయికి పెళ్లి కుదరడం ఎంత కష్టమో తెలుసా? నీకు చెప్పినా అర్థం కాదు. ఒకవేళ బలవంతంగా నాకు ఈ పెళ్లి చేసుంటే తర్వాత నేను కుక్కలు డ్రమ్ములు వాడాల్సి వచ్చిండేవి. 30 దాటినా కూడా పెళ్లిగాని ఒక బ్యాచులర్ని ఈ సమాజం పనికి మాలినోళ్ళగా చూస్తుంది సార్. ఇంట్లో వాళ్ళ బాధ ఒకటైతే చుట్టుపక్కల వాళ్ళు బంధువులు చేసే వెటకారపు కామెంట్లు తట్టుకోలేకపోతున్నాను సార్. నాకు వంట చేయడం కూడా రాదు. నాకొచ్చండి. చికెన్ తింటారా, మటన్ తింటారా, ఫిష్ తింటారా?